ఇలా మురికిగా ఉన్న దువ్వెనలను మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ దువ్వెనల పైన కార్న్ ఫ్లోర్ పిండిని కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, ఇలా మురికిగా తయారైన దువ్వెనల పైన కొద్దిగా వేసి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి దువ్వెనలను మనము సెకండ్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక, కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకున్నాక 2 కర్పూరం బిళ్ళలను కానీ లేదా 1 కానీ తీసుకొని స్మాష్ చేసి ఈ వాటర్లో కలిపేసేయాలి. ఈ వాటర్ని ఇలా ఒక స్ప్రే చేసే బాటిల్లోకి వేసుకొని మనము దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ బ్యాడ్ స్మెల్ ఎక్కడ ఎక్కువగా వస్తుందో అలాంటి ప్లేస్లో మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా ఇంట్లో ఉండే కర్టెన్స్లో కానీ విండోస్లో పైన కానీ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ అంతా వేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా కట్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో కూరగాయలను స్టోర్ చేసుకునేవి నిమ్మకాయలు కానీ ఇలాంటి టమాటోలను తడి లేకుండా చూసుకొని ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు అనేవి త్వరగా పండుబారకుండా కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. పెరుగు ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ని మనము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక్కొక్కసారి హోల్ పడ్డా కానీ లేదా పాలు అనేవి కింద పడిపోకుండా ఈ గిన్నెలోనే పడిపోతాయి. ఇలాంటి వైపర్కి పాడైపోయిన సాక్సులను 2 సైడ్స్ కూడా వేయాలి. ఈ వైపర్ స్టిక్ని పెట్టేసి ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కపోయిన మరకలు ఉంటాయి కదండి, మనం మాప్తో క్లీన్ చేసినా కూడా సరిగా క్లీన్ కాని మరకలన్నిటినీ కూడా ఇలా కొద్దిగా వాటర్ వేసి వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ వైర్స్ ఏవైనా సరేనండి, ఇలా కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా వైర్కి పెట్టేసామనుకోండి, మనము ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఇంట్లో కూడా స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నని డస్ట్ అనేది ఎక్కువగా పడ్డప్పుడు మనము క్లాత్తో కంటే ఇలాంటి పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇదే టూత్ బ్రష్తో స్లైడింగ్ డోర్స్ కానీ ఏవైనా కబోర్డ్స్ ఉంటాయి కదండి, అలాంటి మధ్యలో ఇలాంటి సన్నని డస్ట్ను కూడా మనము ఈజీగా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ని క్లీన్ చేయాల్సిన పని లేకుండానే ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కారం కానీ లేదా పిండి కానీ రవ్వ ఏదైనా పురుగు పట్టినప్పుడు ఇలా జల్లెడ సహాయంతో మనము జల్లెడ పట్టుకుంటాం కదండి, ఇలా కారాన్ని మనము డైరెక్ట్గా జల్లెడలో వేసి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది సైడ్లో పడి కూడా కారం అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా పని లేకుండా ఉండాలంటే కవర్ సహాయంతో మనము ఇలా ఈజీగా జల్లెడ పట్టుకున్నాం అనుకోండి, కారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మళ్ళీ మనకి క్లీన్ చేయాల్సిన పని ఉండదు, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఉండే చట్నీ బాక్స్ని కానీ కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము కింది భాగాన స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేయలేం, కానీ ఇలా కొద్దిగా సర్ఫ్ను కానీ లిక్విడ్ని వేసి కొన్ని గోరువెచ్చని వాటర్ని వేసి ఇలా బాగా షేక్ చేసామనుకోండి, కింది అడుగు భాగాన కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మరోసారి ఇలా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి గాజు సీసాలు కూడా చాలా నీట్గా కనబడతాయి. ఇలా స్టోన్స్ గాజులు కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ అయినా మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళాలన్నా లేదా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇలా కొన్ని పాడైపోయిన సాక్సులు ఉంటాయి కదండి, ఆ సాక్స్ లోపట ఇలా బ్యాంగిల్స్ని పెట్టేసామనుకోండి, ఎన్ని డజన్లైనా ఈజీగా పెట్టుకోవచ్చు. మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళినా కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇలా నీట్గా తీసుకెళ్ళవచ్చు. ఈ సాక్స్లో ఇలా పెట్టుకోవటం వల్ల స్టోన్స్ పోవటం కానీ కలర్ షేడింగ్ తగ్గటం లాంటివి అస్సలకే జరగవు. అంతేకాదండి, మనము బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు టైట్గా ఉన్న బ్యాంగిల్స్ వేసుకునే ముందు ఇలా సాక్స్ను వేసి బ్యాంగిల్స్ను వేసుకున్నాం అనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్నైనా బ్యాంగిల్స్ని వేసుకోవచ్చు. ఒక నాప్కిన్ని కిచెన్లో ఉండే ఫ్రిడ్జ్ యొక్క హ్యాండిల్ డోర్ మధ్యలో పెట్టేసామనుకోండి, మనము గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే కానీ లేదా కబోర్డ్స్లో మనము
గిన్నెలు క్లీన్ చేయడానికి ఇలాంటి నాప్కిన్ని చాలా బాగా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. పిల్లలు ఇలా ఏదైనా బుక్స్ చదివినప్పుడు మధ్యలో పేజీని గుర్తుపెట్టుకోవడం కంటే ఇలా మన ఇంట్లో ఉండే పెన్ క్యాప్ కానీ లేదా టిక్ టాక్ పిన్ని పెట్టేసామనుకోండి, మళ్ళీ ఆ పేజీని ఎప్పుడు చదవాలన్నా ఇలా ఈజీగా తీసుకోవచ్చు. వెతకాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లో ఖాళీ ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్కు నైఫ్ని వేడి చేసి చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో సాల్ట్ని కానీ ఏవైనా మసాలా పొడులను వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా అల్లాన్ని తీసుకున్నప్పుడు దానిపై ఉండే పొట్టు తీయడానికి వెంటనే టైం లేనప్పుడు ఇలా ఏదైనా క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ బ్యాగ్ని ఇలా సమానంగా కట్ చేసి వాటర్లో పూర్తిగా తడిపేసి కొద్దిగా వాటర్ మాత్రమే ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఈ అల్లంని పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ వరకు కూడా అల్లం అనేది పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా సబ్బు పూర్తిగా అరిగిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న తునుకలు ఉన్నప్పుడు వాటిని వేస్ట్ అని పడేయకుండా దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను కొద్దిగా వాటర్ని వేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాత్రూంలో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసామనుకోండి, ఇలా సబ్బు అరిగేంత వరకు కూడా వాష్రూమ్ అనేది నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న తునుకలను పడేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకొని ఇలా పై భాగాన హాఫ్గా కట్ చేసుకున్నాక పైన కూడా చిన్న హోల్ అనేది చేసుకోవాలి. మాస్క్కు వచ్చే ఇలాంటి ఎలాస్టిక్ని కట్ చేసుకొని ఈ స్టీల్ స్క్రబ్బర్కి ముడి వేయండి. అలాగే క్యాప్కి కూడా ఇలా హోల్ చేసిన దాంట్లో నుంచి తీసి ముడి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ని కానీ లేదా ఇలా టైల్స్ని కానీ క్లీన్ చేసుకోవాలంటే ఇలా వాటర్ బాటిల్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పాలు కాచిన గిన్నె అనేది అడుగంటినా కూడా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ట్యాప్ కానీ ఏదైనా హ్యాంగర్కి వేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇంట్లో ఉండే సోఫాలు అనేవి జిడ్డు పట్టినా కానీ మరకలుగా తయారైనప్పుడు ఇలా బేకింగ్ సోడాను సోఫా అంతటి పైన వేసినాక ఏదైనా పొడి క్లాత్ ఉంటుంది కదండి, ఇలా ఏదైనా హ్యాండ్కి కానీ లేదా సాక్స్ను వేసుకొనైనా ఇలా సోఫా అంతటిని క్లీన్ చేసామనుకోండి, దానిపై పడ్డ ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు కానీ సోఫా అనేది ఇలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి సోఫాను క్లీన్ చేయాలన్నప్పుడు ఇలా వాటర్తో కాకుండా ఇలా బేకింగ్ సోడాతో క్లీన్ చేశారనుకోండి, సోఫాపై ఉండే మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. టీవీ రిమోట్లో ఉండే సెల్స్ కానీ లేదా కూలరు ఏసీ రిమోట్లో ఉండే సెల్స్ అనేవి సరిగా పనిచేయనప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా అగ్గిపెట్టకు ఒక 2-3 టైమ్స్ బాటు రుద్దేశామనుకోండి, మనకి టీవీ రిమోట్ అనేది మళ్ళీ పనిచేస్తుంది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఇలా 2 తీసుకున్నాక దాన్ని హాఫ్గా కానీ లేదా ఇలాగే మనము దూది మధ్యలో పెట్టేసుకొని చెవులో పెట్టుకున్నాం అనుకోండి, మన ఒంట్లో ఉండే జలుబు దగ్గు అలాంటివి పూర్తిగా తగ్గిపోతాయి. చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ హోల్లో విమ్ లిక్విడ్ని వేసుకున్నాం అనుకోండి, గిన్నెలు ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా ప్రతిసారి లిక్విడ్ని వాడకుండా ఒకేసారి గిన్నెలన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ యొక్క గొట్టాలు అనేవి చాలా పొడవుగా ఉంటాయండి. మనం ఇయర్కి పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది కదా, ఇలాంటి స్టిక్కర్ని మనము ఈ గొట్టానికి పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా స్టిఫ్గా ఉంటుంది. చెవులకు కూడా చూడడానికి చాలా అందంగా కనబడతాయి. కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయండి. 5 kg కానీ 10 kg కవర్స్ వస్తాయి కదా, అవి ఇలా వెడల్పుగా పొడవుగా ఉండటం వలన మనం వేస్ట్ అని పడేయకుండా కూరగాయలను కట్ చేసేటప్పుడు ఇలాంటి కవర్ని కింద పెట్టేసి మనం కట్ చేసామనుకోండి, ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలాంటి బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ ఉంటాయి కదండి, మనము ప్రతిరోజు యూజ్ చేయలేం కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా పురుగు పట్టకుండా దాని కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా మనము బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ రైస్ అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి.
వంట చేస్తున్నప్పుడు కానీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఇలా చింది చేతుల పైన కానీ ఫేస్ పైన పడ్డప్పుడు ఒక్కొక్కసారి దాని మరకలు కానీ బొబ్బలు అనేవి వస్తాయి కదండి. ఇలా మరకలు కాకుండా ఉండాలంటే మనము వెంటనే ఆలును కట్ చేసి ఇలా ఎక్కడైతే గాయమైందో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసామనుకోండి, ఆ మరక ఎక్కడ ఛాయలో కూడా మనకి కనిపించకుండా స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. గిన్నెలను ప్లేట్లను ప్రతిరోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న వాటిని మాత్రం అంత ఈజీగా స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా మనకి టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి ప్లేట్లను తీసుకొని ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క కొన భాగం అనేది షార్ప్గా ఉండటం వలన ఇలా ప్లేట్ యొక్క సైడ్లో పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తున్నప్పుడు కూడా చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి డస్ట్ కూడా ఎలా వచ్చేసిందో. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక వేస్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్ చేసుకున్నాం కదండి, దానికి గట్టిగా ముడి వేసుకోవాలి. క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి, ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా 4 సైడ్లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి. ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి, అటు ఇటు కిందికి జారుతుంది కదా. మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం కానీ ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన ట్యాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి, ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా, ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్ కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాం కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్కు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ ప్యాకెట్ని 2గా సమభాగాలుగా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న స్టిక్కర్ ప్యాకెట్కి 2 సైడ్స్ కూడా మనము పిన్స్ వేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా 2 ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇచ్చేస్తాం అనుకోండి, దాంట్లో డబ్బులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ఫొటోస్ అలాగే బస్ పాస్ ఆధార్ కార్డులు ఇలా ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు. కడాయిలో ఇలా ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా నల్లగా మారిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఒక బౌల్ని తీసుకొని టీ వడపోసే జాలి కానీ ఏదైనా స్టెయినర్ని పెట్టేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా ఉన్న టిష్యూ పేపర్ని కాకుండా పల్చగా ఉండే ఇలా ఒకటి మందం మాత్రమే వచ్చే విధంగా టిష్యూ పేపర్ని ఈ స్టెయినర్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా
టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. పలుచగా టిష్యూ పేపర్ని పెట్టేసాం కాబట్టి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిసేపట్లోనే కిందికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన కడాయి అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా తయారవుతుంది కదండి. మనము సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా గోధుమ పిండిని కానీ ఏదైనా బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలండి. అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ కడాయికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మనము సోప్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా చాలా నీట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా పూర్తిగా తీసేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. అప్పుడు అంత నీట్గా కనిపిస్తుంది. హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం, కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాలపైన నీటి మరకలు కానీ సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి, అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ మాస్క్తో కానీ పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసిన తర్వాత దీన్ని పడేసాం, కానీ దీన్ని కూడా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ అలమార్లో కానీ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. బేకింగ్ సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి. ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని, నైఫ్ని, సీజర్స్ని, గ్యాస్ లైటర్స్ని, పీలర్స్ని వేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చట్నీస్ని మనము ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు నల్లగా తయారవుతుందండి. చట్నీలు కూడా చాలా త్వరగా పాడైపోతుంది. దాంట్లో ఉండే పీస్ కూడా మెత్తబడుతుంది కదా. క్యాప్కు వచ్చే దానిని తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, కాగిన వంట నూనెను ఇలా క్యాప్ పైభాగంలో పూర్తిగా అప్లై చేయాలి. అలాగే మనము ఏ స్పూన్ పెడతామో ఆ స్పూన్కి కూడా కాచిన నూనెను వేసి అందులో పెట్టేసామనుకోండి, ఇలా స్పూన్ కూడా నల్లబడిపోకుండా చట్నీ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రూట్స్కి తెచ్చినా కానీ వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్ ఉన్న బిర్యానీ బాక్స్ను కానీ ఇలాంటి బాక్స్ని తీసుకొని అప్పడాలు అనేవి బయట అలాగే పెట్టేసామనుకోండి, చాలా త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా అప్పడాలను వేసి దాంట్లో కొన్ని మెంతులను వేసామనుకోండి, బయట ఇలా ఎన్ని రోజులు పెట్టినా కూడా ఈ అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకును తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి.
సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో ఏవి వచ్చినా కూడా మనము ఇలా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాం, కానీ దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో అస్సలకి తెలియదండి. ఇలా బాక్స్లో వేసుకున్నాక దాని ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే కట్ చేసి ఇలా స్టీల్ బాక్స్కి అతికించుకోవడం కానీ, లేదా దీన్ని డైరెక్ట్గా ఆ బాక్స్లో వేసుకున్నామనుకోండి, ఇది ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు మనకు ఈజీగా తెలుసుకొని వాడుకోవడానికి యూజ్ అవుతుంది. విండోస్ నెట్ కానీ ఇలాంటి మెయిన్ డోర్కు ఉండే జాలీలు ఉంటాయి కదండి, సన్నని డస్ట్ అనేది ఈ జాలీలోనే అలాగే ఉండిపోతుందండి. ఇలా మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోవటం వలన ఇలా నెట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. లేదా పాడైపోయిన బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక చాక్ పీస్ని తీసుకొని దానిపైన ఇలా కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చే ఏదైనా పర్ఫ్యూమ్ని వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది ఇలా చాక్ పీస్కి పూర్తిగా తడిసిన తర్వాత వేస్ట్గా ఉన్న ఏదైనా క్యాప్లో ఈ చాక్ పీస్ని పెట్టేసి వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా అనిపిస్తుందో అలాంటి ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇలా చాక్ పీస్ ఉన్నంత వరకు కూడా కంఫర్ట్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.